వెల్కమ్ టు స్పెషల్ వ్యూ పాయింట్. ఈరోజు హాట్ న్యూస్, కవితకి సుప్రీంకోర్టులో బెయిల్ లభించింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథంలతో కూడిన ప్రత్యేక బెంచ్ కవితకి బెయిల్ శాంక్షన్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ లభించింది. 10 లక్షల రూపాయల పూచీకత్తు, పాస్పోర్ట్ స్వాధీనం చేయాలి అనేవి రెండు ప్రధానమైనటువంటి షరతులు. ఈ రెండు షరతులు పెట్టి కవితకి బెయిల్ ఇచ్చేసింది సుప్రీంకోర్టు. అయితే బెయిల్ ఇస్తుందనే విషయం ముందుగా తెలిసింది కాబట్టి మొత్తం దాదాపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, హరీష్ రావు, కేటీఆర్ అందరూ కూడా ముందుగానే ఢిల్లీ బయలుదేరి వెళ్ళిపోయారు. ఆమెను ఘనంగా రిసీవ్ చేసుకున్నారు కోర్టు నుంచి బయటకు వస్తున్నప్పుడు. సరే, అక్కడి నుంచి వాళ్ళ యొక్క సంబరాలు, సంతోషాలు ప్రారంభమైనాయి. చాలామంది బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు, అక్రమ కేసుల్లో ఇరికించారని, అట్లాగే చాలా దారుణంగా ఇన్ని రోజుల పాటు జైల్లో అట్టుపెట్టారని, కడిగిన ముత్యంలా కవిత మళ్ళీ బయటకు వస్తారని కేసులోంచి, ఇలా రకరకాల మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సరే, ఏదేమైనా ఇటీవల దీనికి సంబంధించి చాలా రకాలైనటువంటి అంశాలు తెర మీదకి వచ్చాయి. బీఆర్ఎస్ బీజేపీతో మంత్రాలు సాగిస్తోందని, పార్టీని మొత్తం విలీనం చేస్తామని చెబుతోందని, కవితకి బెయిల్ రావాలని వాళ్ళు కోరుతున్నారని, అలాగే కేసీఆర్ గారికి ఏదో ఒక గవర్నర్ లాంటి పదవో, కేటీఆర్ గారికి కేంద్ర మంత్రి పదవో, ఆ తర్వాత ఏదో ఒకటి అట్లా చేస్తే డెఫినెట్గా కవిత బయటకు వస్తుందని ఆశతో బీఆర్ఎస్ ఈ విధంగా బీజేపీతో మంత్రాలు సాగిస్తోందని వార్తలు వచ్చాయి. అయితే దాన్ని భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వచ్చింది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కిషోర్ రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. వారితో మాట్లాడి ఆయన వ్యూ పాయింట్ ఏంటో దీని మీద తెలుసుకుందాం. కిషోర్ గారు నమస్కారం. నమస్తే అండి. సార్, కవిత ఇవాళ రిలీజ్ అయ్యారు. అవునండి. ఈ బెయిల్ మంజూరు చేసినటువంటి దాని మీద భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ రెండు ఒకటేనని, గతంలో వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి కామెంట్స్ ఏమైతే ఉన్నాయో దీని మీద అవన్నీ వాస్తవాలని తాము భావిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రెస్ కాన్ఫరెన్సెస్ పెట్టి మరి చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం చీఫ్ మాట్లాడుతూ దీని మీద చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు గతంలోనే అంటే 6 రోజుల క్రితమే ఈ అంశాన్ని ప్రెడిక్ట్ చేశారని, ఆయన చెప్పింది అక్షరాలా జరిగిందని రామ్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అలాగే ముఖేష్ గౌడ్ కూడా మాట్లాడారు. ఇలా చాలా మంది నేతలు, కాంగ్రెస్ నేతలు దీని గురించి మాట్లాడుతున్నారు. ఈ వార్తల పట్ల మీ స్పందన ఏంటి? సార్, ముందుగా శివప్రసాద్ గారు, మీకు మన నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ వారంతా ముక్త కంఠంతో మాట్లాడుతున్నారు. కవిత గారికి బెయిల్ వచ్చింది అని అంటే ఇక బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలైంది అని చెప్పి. అఫ్కోర్స్ వారు అలా ఆలోచించడంలో ఒక లాజిక్ ఉంది. అంతకుముందు నోట్ ఫార్వర్డ్ కేసులో ఇప్పటి పీసీసీ చీఫ్ మన ముఖ్యమంత్రి గారు దొరికిపోయినప్పుడు వారికి బెయిల్ రావాలంటే మరి గురువు గారికి చేయిచ్చేసి మోసం చేసి ఇక్కడ తెలంగాణ టీడీపీని మొత్తం విలీనం చేశారు కదా రేవంత్ గారు. ఇక అదే బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేస్తున్నారని చెప్పి మనకు తెలిసిన విద్య మనం వాడుతాం కదా, మనం ఇట్లా చేసామంటే వేరే వాళ్ళు కూడా అట్లాగే చేస్తుంటారు అని చెప్పి వారు అనడంలో, ఆ విధంగా ఆలోచించడంలో వాళ్ళకి తప్పేమీ పట్టను నేను. ఇక కాకపోతే అట్లాగే అందరూ ఉండరు కదా, మనం ఉన్నట్లే అందరూ ఉండరు కదా. ఇప్పుడు కవిత గారికి బెయిల్ ఇచ్చారు చేయబట్టి, అంటే రేవంత్ గారు చేశారు నిజంగానే టీటీడీపీని మొత్తం విలీనం చేశారు. మొత్తం మీద విలీనం చేసేసి ఇక వీరిని కూడా తీసుకుంటే బాగుండదని చెప్పి బీఆర్ఎస్ వారు అన్నప్పుడు సరే వీరు వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. టీటీడీపీని విలీనం చేసింది కేసీఆర్ గారు కాదంటారా? కేసీఆర్ గారు ఇప్పుడు విలీనం చేసుకున్నది కేసీఆర్ గారు అండి. చేయించింది ఆబ్వియస్లీ బెయిల్ కోసం చేసి ఉంటారు కదా. మరి బెయిల్ కావాలి అని అంటే రేవంత్ గారికి టీటీడీపీ మొత్తము అప్పుడు విలీనం చేశారు కదా, అట్లాగే ఇప్పుడు కవిత గారిది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక అది సహజమే, మాట్లాడడంలో మనం చేసిందే అందరూ చేస్తారనుకోవడంలో తప్పేం లేదు. రామ్మోహన్ రెడ్డి గారు మీడియా కమిటీ చైర్మన్, అదే ముఖేష్ గౌడ్ గారు మాట్లాడారు అని అంటే కాబోయే పీసీసీ చీఫ్ అంటున్నారు. సరే, ఇప్పుడు ప్రస్తుత పీసీసీ చీఫ్ గారు ఏం చేశారో దాని గురించి వారు మాట్లాడడం ఓకే. రామ్మోహన్ రెడ్డి గారు వారు లాయర్ బేసిక్గా, అంటే లా చదివారు, ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటారు. వారికి ఇవన్నీ తెలిసే ఉంటాయి. కాకపోతే తప్పదు కదా, ఇక అధ్యక్షుల వారు ఏం చెప్తే అది తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఛార్జ్షీట్లు ఫైల్ అయినాయి సార్. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఛార్జ్షీట్లు ఫైల్ అయినాయి. బోత్ ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు.
ఇటు సిబిఐ ఛార్జ్ షీట్, ఫైనల్ ఛార్జ్ షీట్స్ ఫైల్ చేశారు. సప్లిమెంటరీలు ఉంటే 9 సప్లిమెంటరీలో ఏమో ఈడీ ఫైల్ చేసింది. 6 సప్లిమెంటరీ ఇప్పుడు వీరున్నారు, కేజ్రీవాల్ గారి మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, కవిత గారి మీద ఫైల్ అయింది, ఆ పార్టీ మీద కూడా ఫైల్ అయింది. అన్నీ అయిపోయాయి, ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్స్ అయిపోయాయి. ఇప్పుడు మిగిలింది ఏంటి? ట్రయల్. అంటే కోర్టులో వాదోపవాదాలు ఉంటాయి. దాని తర్వాత ఫైనల్గా నేరం నిరూపించబడితే శిక్షలు పడతాయి. దాన్ని బట్టి ఎంత నేరం చేశారో అన్న దాన్ని బట్టి ఎవరికి ఎంత శిక్ష అనేది నిర్ధారింపబడుతుంది. సో ఇప్పుడు ట్రయల్ సమయంలో నార్మల్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసినంత వరకు ఈ ఎవిడెన్స్ని కలెక్ట్ చేసే సమయంలో వీళ్ళని ఇంటరోగేట్ చేసి ఎవిడెన్స్ సంపాదిస్తారు. ఇతరులను కూడా, ఇతర వస్తువులే కానీ మనుషులే కానీ వారిని వీరు ప్రభావితం చేయకుండా లోపల ఉంచి జైల్లో పెట్టి వాళ్ళని ఇంటరోగేట్ చేయడం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్స్ కొనసాగించడం జరుగుతుంది. ఇప్పుడు అవన్నీ అయిపోయాయి, ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యాయి. రేవంత్ రెడ్డి గారు ఏదో వారం క్రితం చెప్పారు, వారం క్రితం చెప్పమని కాదండి. సుప్రీంకోర్టు కూడా ఒక కేసులో సిసోడియా గారికి కూడా బెయిల్ ఇచ్చేసింది. ఇప్పుడు అందరికీ బెయిల్స్ వచ్చేస్తాయి, ఆ తరుణం వచ్చేసింది. ఇక వాదోపవాదాలు మిగిలాయి అని అంటున్నాం. సో ఇది వారు చెప్పడమే కాదు, ఎవరైనా చెప్తారు. అయితే ఒకవేళ ఈ బెయిల్ ఇవ్వడం అని అంటే ఏదో రాజీ కుదిరితే అందులో ఒక్కటి ఉంది. నేను రామ్మోహన్ రెడ్డి గారిది ఎస్పెషల్లీ, ముఖేష్ గౌడ్ గారు అన్నారంటే వారి గురించి నాకు పెద్ద పట్టింపు లేదు. రామ్మోహన్ రెడ్డి గారు రోజు లాయర్గా జడ్జిల ముందుకు వెళ్తారు. ఇప్పుడు వారు ఏమంటున్నారు, ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ పట్టుకుని ఉంటారు ప్రతి ఇన్స్టిట్యూషన్ మీద. ఆఖరికి ఇప్పుడు సుప్రీంకోర్టుని ఏమంటున్నారు తెలుసా, వాళ్ళు ఇండైరెక్ట్గా బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కైతే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కరెక్ట్. అసలు నిజం చెప్పాలంటే ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడితే నిజంగానే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అసలు ప్రాక్టీస్ చేయడానికి కూడా బ్యాన్ చేయొచ్చు. అంత తీవ్రమైన ఇదండి ఇన్స్టిట్యూషన్స్. కాకపోతే రాహుల్ గాంధీ గారు ఏం చేయమంటే అది ఆడ కూర్చొని ఇట్లా చెయ్యేసుకొని కూర్చొని ఇట్లా లేవండి నువ్వు వెళ్ళో ఫైట్ చేయండి అంటుంటారు. ఇంకా అట్లాంటి నాయకుడు ఉన్నప్పుడు, ఏమైనా రచ్చ క్రియేట్ చేయడమే ఉన్నప్పుడు, పాపం లాయర్లు అయ్యి ఉండి కూడా వారికి తెలిసి కూడా కంటెంప్ట్ అవుతుందని ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సిన పరిస్థితిలోకి వచ్చింది. బాధాకరమైన విషయం. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే దాని మీద ఏదైనా ఒకవేళ ఫైల్ అయింది అనుకోండి, జనాలు నమ్మితే కదండి వీరు చెప్పినంత మాత్రాన. ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు ఉన్నారు, వారిద్దరు కూడా బెయిల్ మీదే ఉన్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో. ఆ యంగ్ ఇండియన్ అని చెప్పేసి దాని మీద కొన్ని వేల కోట్ల ఆస్తులు వీళ్ళు ఎట్లా కబ్జా చేసేశారు, ఏది ప్రజలకు చెందవలసినవి, అప్పట్లో స్వతంత్ర సమరయోధులు అందరూ కలిసి ఏర్పరిచిన వీటిని వీళ్ళు ఏ విధంగా కబ్జా చేశారు అనేది ఈ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఇంకొక 2-3 అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఆ కేసు తోడి తీసుకెళ్లి సుప్రీంకోర్టులో చేస్తే వీళ్ళిద్దరికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల మీద బెయిల్లో ఉన్నారండి వారు బయట. చిదంబరం గారు కూడా బెయిల్లోనే ఉన్నారు, వారు కొంత 4 రోజులు తీహార్లో ఉండి మళ్ళీ బెయిల్లోనే ఉన్నారు వారు కూడా ఇంకో కేసులో. సో వారందరూ లొంగిపోయారా? మరి కాంగ్రెసే విలీనం అయిపోయిందా బీజేపీలో? కొంచెము అంటే మరీ తెలంగాణ ప్రజలని అంత తక్కువ అంచనా వేస్తూ ఉంటే నిజంగా మనం ఏది చెప్పినా, మనం ఏ కథలైనా కట్టుకథలైనా ఒకసారి నమ్మితే నమ్ముండొచ్చు కాక, కన్ఫ్యూజ్ అయ్యి ఉంటే అయ్యుండొచ్చు కాక. అంతకుముందు ఎన్నికల ముందు కవిత గారిని అరెస్ట్ చేయబట్టి వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు అనేది. ఇక ఒకసారి నడిచింది కదా అని చెప్పి ఇక మరీ తక్కువ అంచనా వేస్తున్నారేమో తెలంగాణ ప్రజలని, వారికి ఏదో తెలివి తక్కువ ప్రజలు ఉన్నారు మన దగ్గర అన్న టైప్లో భావిస్తున్నారు. వారి మూర్ఖత్వానికి వారే జవాబు చెప్తారు అని నేను అనుకుంటున్నాను. కానీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా కేవలం కక్ష సాధింపు చర్యగా అంటారండి, అనకుండా ఎవరుంటారు? ఇప్పుడు మీరు ఒక్క విషయం చెప్పండి, రేవంత్ గారు అంత డైరెక్ట్గా టీవీ మీద దొరికే బయటకు వచ్చే స్టెప్స్ మీదనే ఛాలెంజ్లు విసిరాడు కదా. ఏమంటారు? అంతా కూడా కక్ష సాధింపులే అనే ప్రతి ఒక్కరూ ఎవరిని నిందితులు అని చెప్పేసి నిందించిన ఏజెన్సీస్ అంతా ఏమంటారు? రాజకీయ నాయకులు అయితే ఫస్ట్ వచ్చేది ఏంటి, ఇగో పలానా మేము వారికి లొంగలేజ్ చేయబట్టి మమ్మల్ని కేసుల్లో ఇరికించేసి, తప్పుడు కేసుల్లో ఇరికించేసి ఇది అంటారు. ఇంకొంతమంది ఏమంటారు, నేను ఏ ఎస్సీనో, ఎస్టీనో, బీసీనో, మహిళనో, లేకపోతే ఇంకేదో వర్గానికి చెందినవాన్నో, మైనారిటీ అనో, లేకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్న కులానికి వ్యతిరేకంగా ఉన్న కులమనో, ఈవెన్ ఎఫ్సీలైనా కావచ్చు కాక వారు మతమనో ఏదో ఒకటి వాడుకుంటారు. అది పరిపాటే కదండి రాజకీయ నాయకులు. మీరు ఎవరు కూడా అవునండి నేను తప్పు చేశాను, డైరెక్ట్గా లైవ్లో దొరికిన వాడు కూడా ఎప్పుడు వచ్చి నేను నిజంగానే తప్పు చేశాను, కరెక్టే ప్రభుత్వం వారు చేస్తున్నది, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కరెక్టే అని చెప్పి ఎవరైనా చెప్పారు ఇప్పటివరకు? అంతే. అంటే అందువల్ల ఇవన్నీ విమర్శలని ఆబ్వియస్లీ కోర్టులు ఉన్నాయి, తేల్చాయి. ఇప్పటి వరకు నెలల తరబడి కొంతమందిని ఆపవాలని అయితే సంవత్సరం పైగా కూడా లోపల పెట్టారు స్ట్రాంగ్గా. ఇప్పుడు అంతెందుకు మా అధ్యక్షుల వారిని అంతకుముందు ఏదో పేపర్ లీక్ కేసులో అని చెప్పి
అరెస్ట్ అన్నారు. 24 గంటల్లో కోర్టులు వెంబటే విడిపించేసారు. వారి ముందు ప్రజెంట్ చేయగానే ఈరోజు సాయంత్రం అనగానే రేపు పొద్దున్న జడ్జిమెంట్ అన్నారు, కథం విడిపించేశారు కదా బెయిల్ మీద. అట్లా ఉంటాయి ఫేక్ కేసెస్ అన్నప్పుడు కోర్టులు కూడా టకీమని చెప్పేసి బెయిల్ ఇవ్వడం జరుగుతుందండి. ఎక్కువ శాతము 99.9% ఆఫ్ ది కేసెస్. ఇంకేదన్నా కన్ఫ్యూజన్ ఉంటే తప్పించి ఇప్పుడు సంవత్సరంన్నర ఒక ముఖ్యమంత్రి లోపల పెట్టి నెలల తరబడి ఒక ఎమ్మెల్సీ ఇట్లాంటివన్నీ లోపల పెట్టారు అని అంటే ప్రాథమికంగా కొన్ని రుజువులు ఉండబట్టి కదా. ఈవెన్ కోర్టులు అయినా కానీ లేకపోతే ఇంత పెద్ద పెద్ద వారిని కోర్టులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కదా. ఇది మొదటిసారి కాదు కదా సుప్రీంకోర్టుకి వెళ్తే బెయిల్ వచ్చిందని. ఎన్నోసార్లు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఇప్పుడు ఏమైందంటే ఛార్జ్ షీట్ అంటే మీ మీద అసలు కేసు ఏంటి, ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయింది మాది, ఇప్పుడు ఫైనల్గా ఇది మీ తప్పిదం అని చెప్పి నేను మిమ్మల్ని ఛార్జ్ చేస్తున్నాము అని చెప్పి డైరెక్ట్గా హైకోర్టు ముందు కేసులు ఫైల్ చేసేసారు. చేసిన తర్వాత ఇంకేముంటుంది, ఇన్వెస్టిగేషన్స్ ఇంటరోగేషన్ అయితే ఏముండదు కదా. అప్పుడు నార్మల్గానే వస్తాయి. సోనియా గాంధీ గారికైనా, రాహుల్ గాంధీ గారికైనా, చిదంబరం గారికైనా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికైనా, రేవంత్ రెడ్డి గారికైనా, ఇప్పుడు ఎవరికైనా కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి అవకతవకలకు సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఒక్క విషయం అండి, అది నేను ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వీరు ఏమో అంటారు కదా, దొంగే ఇతరులను దొంగ అనడం అన్నట్టు ఉంటుంది చూసారా. మీరు చూడండి అసలు వీరి బంధము ఎక్కడ ఉంది అనేది, ఏముంది అనేది మనకి క్లియర్గా రేవంత్ రెడ్డి గారు, అసలు రాహుల్ గాంధీ గారు వచ్చి అదే కాళేశ్వరం నవంబర్ 4వ తారీఖున విజిట్ చేసి మన రాష్ట్రపతి గారికి లెటర్ రాశారు, ముర్ము గారికి. ఏమని, ఇమీడియట్గా సిబిఐ ఈడీని పంపించాలి, విపరీతమైన అవినీతి జరిగిందని. అంతకుముందు రేవంత్ గారు ఏమంటారు, సాక్ష్యాధారాలతో సహా మొత్తం ప్రైమ్ మినిస్టర్ గారికి పంపించాము, సాక్ష్యాలతో సహా ఇంకా ఏమీ వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎమ్మటే తీసి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడమే మిగిలింది అన్న టైప్లో చెప్పారు. ఇప్పుడు ఏమైంది, ఎన్ని నెలలైంది, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, 9 నెలలు. 9 నెలలు ఒక్క కేసు ఫైల్ అయిందా సార్? కాళేశ్వరంలో ఫైల్ అయిందా? పోనీ రాజకీయ నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్లో ఫైల్ అయిందా? లేకపోతే గొర్రెల స్కామ్లో ఫైల్ అయిందా? ఏది గొర్రెల పంపిణీ స్కామ్లో ఫైల్ అయిందా? లేకపోతే కోళ్ళ దానా మీద అయింది, కోళ్ళ దానా స్కామ్ జరిగింది. అక్కడ లాలూ గారు బీహార్లో చేసింది పశువుల దానా అయితే ఇక్కడ కోళ్ళ దానా స్కామ్ జరిగింది. అది దాని మీద ఏమైనా కేసులు ఫైల్ అయ్యాయా? ఎవరైనా నాయకుల మీద, విద్యుత్ వాటి మీద ఏమైనా ఫైల్ అయ్యాయా? విద్యుత్ కొనుగోలు అవకతవకల మీద ఏమైనా ఫైల్ అయ్యాయా? పోనీ మన ఇవి పవర్ ప్లాంట్లలో సామాగ్రి కొనడంలో అసలు ఎవరో ఇండియా బుల్స్ ఏదో కంపెనీ అని చెప్పి వాళ్ళు ఏదో పాత కాలపు ఇది వాళ్ళే వద్దనుకున్న దానికి వాళ్ళు ఇస్తామన్న డబ్బు కన్నా మనం ఎక్కువ ఇచ్చి కొనుక్కున్నాము అన్న ఇది వచ్చినాయి కదా. అట్లాంటి వాటి మీద ఏమైనా కేసు ఫైల్ అయిందా? లేకపోతే ఇది చూడండి సార్, ఈ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ అయిపోయిన తర్వాత కోడి గుడ్ల స్కామ్ కూడా జరిగింది. పోనీ దాని మీద ఏమైనా జరిగిందా? ఇట్లా తీసుకుంటూ పోతే కొల్లలు ఉన్నాయి. ఏమైనా అయితే ఇప్పుడు అంతెందుకు, కబ్జాల విషయం వస్తుంది, హైడ్రా అంటున్నారు, కూలగొడతామంటున్నారు, కూలగొట్టారు. సరే, కూలగొట్టడం జరుగుతోంది, దాని మీద తర్వాత మాట్లాడదాం మరోసారి. కానీ కూలగొడుతున్నారు కదా, మరి కబ్జాలు చేసి ఇదంతా చేసి ప్రోత్సహించిన వారో, వాటికి పర్మిషన్లు ఇచ్చిన వారో, మరి అంతకుముందు రాజకీయ ప్రోద్బలం లేకుండా జరగలేదు కదా గత 10 సంవత్సరాల విషయంలోనైనా కానీ, మరి ఆ విషయంలోనైనా ఏమైనా కేసులు ఫైల్ చేశారా? ఒక్క కేసు ఫైల్ చేయరు. ఏమైనా అంటే ప్రజలను ఈజీగా మభ్యపెట్టచ్చు, వారు వీరు కలిసినారు అన్న ఇదొకటి చేస్తారు. ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు మీకు అసలు ఈ ఢిల్లీ స్కామ్లో ఉన్నది ఎవరండి? అరవింద్ కేజ్రీవాల్ గారు, వారి ఆప్ పార్టీ. ఇక్కడ కవిత గారు, వీరేమో బీఆర్ఎస్ పార్టీ, రైట్. అసలు కాంగ్రెస్ ఫస్ట్ వీళ్ళిద్దరిని ఇది చేయాలి అని చెప్పేసి చాలా గొడవ చేసింది, అసలు కేసులు పెట్టాలి, వీళ్ళని జైల్లో వేయాలి అని చెప్పి. దాని తర్వాత ఆప్ వీరు కాంగ్రెస్ వారు ఏకమైన తర్వాత ఎన్డీ కూటమిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మను సింఘ్వి గారు మొన్న మన రాజ్యసభకి ఇక్కడి నుంచి కాంగ్రెస్ వారు గెలిపించుకున్నారు. మన తెలంగాణ వాడిని కాదు, బయటోడిని తీసుకొచ్చి మరీ తెలంగాణ నుంచి 7 సీట్లు ఉంటే 1 సీటు బయటోళ్ళకి ఇచ్చి మరీ గెలిపించుకున్నారు. ఎందుకు గెలిపించుకున్నారు? ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తమ మిత్రులందరినీ బయటికి వేయడానికే కదా, అందులోనే భాగం కదా. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారికి, సిసోడియా గారికి రాకుండా ఉట్టి కవిత గారికి వస్తుందా బెయిల్? ఉట్టి కవిత గారికి వచ్చి అసలు ఆపు వారికి ఎవరికి రాకుండా ఉంటుందా? వీళ్ళందరూ ఉన్నది ఒకటే కదా, ఒకటే స్కామ్లో కదా. సో అందరూ కలిసి ఫైట్ చేస్తేనే ఈరోజు ఈ ఫలితాలు వచ్చాయి. మరి ఇప్పుడు బేసికల్లీ ఏమన్నా అయ్యి ఉంటే, అరేంజ్మెంట్ ఏమన్నా అయ్యి ఉంటే, ఇక కలిసి ఉన్నాము, ఎట్లాగో దొంగతనాల్లో పంచుకున్నాము కదా, కలిసే ఉన్నాము. మరి ఇక
మీ పొలిటికల్గా కూడా కలిసి ఉంటే పోద్ది అని చెప్పి ఏమైనా ఇండియా అలయన్స్లోనే బీఆర్ఎస్ వారు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందేమో. ఎందుకంటే ఇప్పుడు బంధము చాలా గట్టి బంధం ఏర్పడిపోయిందండి ఈ స్కామ్ వల్ల. సో ఆపు వాళ్ళు ఉన్నప్పుడు దగ్గరల్లా బీఆర్ఎస్ వాళ్ళు ఉండాల్సిందే, ఒకరినొకరు కాపాడుకోవాల్సిందే. ఇక ఆపు వారు మరి కాంగ్రెస్ తోటి ఉన్నప్పుడు ఇక బీఆర్ఎస్ వారు ఎంత దూరం ఉంటారు చెప్పండి కాంగ్రెస్ నుంచి. అంటే కాబట్టి మీరు స్పష్టంగా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కలిసి ఉన్నాయని అంటారు. కలిసే ఉన్నాయా లేదా అని అనట్లేదు, అసలు లాజికల్గా ఉంటే అసలు వారిద్దరే కలిసే ఉండాలి అని అంటున్నాను. మీరేం పోరాటం చేయబోతున్నారు? మేము కాంగ్రెస్ కలిసి ఉన్నామండి. నేను నిజం చెప్పాలంటే ఇప్పుడు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి బెయిల్ ఇప్పించింది మేమే కదా. వారి భాషలో చెప్పాలంటే ఇప్పుడు కవిత గారికి మేము బెయిల్ ఇప్పించామంటే సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి బెయిల్ ఇప్పించింది మేమే చేయబట్టి అసలు కాంగ్రెస్ మాకు పనిచేస్తుంది అనుకోవాలి దేశం మొత్తంలో. కవిత ఇష్యూలో మీ ఫర్దర్ స్టాండ్ ఏంటి? ఫర్దర్ స్టాండ్ ఏముందండి, ఏజెన్సీస్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్లు కొనసాగిస్తాయి. వారు ఇప్పుడు ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు, రేపు ట్రయల్ స్టార్ట్ అవుతాయి. సుప్రీంకోర్టు ఉండనే ఉంది. ఇప్పుడు ఎవరు ఏ స్టాండ్ అనేది ఏముండదు. న్యాయాలు ఎవరు నిందితులు, ఎవరు ఆరోపితులు అండ్ ఎవరు ఫైనల్గా నిజంగానే నేరస్తులు అనేది తేల్చేది ఎవరి చేతిలో ఉంది? మనం ఇదేమన్నా రాజకీయమా? ఇది కోర్టు చేతిలో ఉంది. కోర్టులు నిర్ణయిస్తాయి. కాకపోతే త్వరితగతిన ఆ కోర్టుల నిర్ణయం జరగాలి. ప్రభుత్వం సైడ్ నుంచి కూడా కాస్త వేగంగా ఇప్పుడు మనం చూసాము, నోట్ ఫర్ ఓట్ స్కామ్ చూసాము. టీటీడీపీని వాళ్ళ గురువు గారిని మోసం చేసి తీసుకెళ్ళి బీఆర్ఎస్లో జాయిన్ చేయించేశారని చెప్పి చూసారా ఎన్ని సంవత్సరాలు లాగారండి? 8-9 సంవత్సరాలు పెండింగ్లో పెట్టారు కదా వారికి బెయిల్ వచ్చిన తర్వాత కూడా. అట్లా కాకుండా కాస్త త్వరితగతిన అయ్యేటట్లుగా ప్రభుత్వము కోరగలదు. ఎవరిని? కోర్టులని. అంతకుమించి ప్రభుత్వం చేయగలిగేది ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు. ఇది ఇవాల్టి వ్యూ పాయింట్. చూస్తూనే ఉండండి NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.